విద్యార్థులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ ఎస్ఆర్ చాగంటి. ఈరోజు సెషన్లో భాగంగా మనం వర్గ సమీకరణాలు వాటి సాధనకి సంబంధించి కొన్ని అంశాలు నేర్చుకుందాం. ఈ వర్గ సమీకరణాలు వాటి సాధన నేర్చుకోవడంలో ముఖ్యంగా దీనిలో ఇమిడి ఉన్న గణిత పదజాలాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఏదైనా మొదటగా సమాసము, సమీకరణము వీటికి మధ్య ఉండే భేదాన్ని గమనించిన తర్వాత ముందుకెళ్దాం. ఏదైనా ఒక స్థిర రాశి, సపోజ్ ఉదాహరణకి 2, చరరాశి x, y, z, లేదా ఒక స్థిర చరరాశుల యొక్క లబ్ధము 2x, 3x, y వీటిని పదము అంటారు. పదము 10 అంటారు. ఇటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను ప్లస్ లేదా మైనస్ గుర్తు వేరు చేయబడితే, ఉదాహరణకి x అనే ఒక పదం చరరాశి, 2 అనేది ఒక స్థిర రాశి, వీటిని ప్లస్ అనే గుర్తు వేరు చేయబడింది. బిఫోర్ x+2 ఇది ఒక సమాసము అంటారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ప్లస్ లేదా మైనస్ గుర్తులచే వేరు చేయబడితే అటువంటి పదాల యొక్క సముదాయాన్ని సమాసంగా పేర్కొంటాం. 2x - 3. దేర్ఫోర్ సమాసం అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ప్లస్ లేదా మైనస్ గుర్తులచే వేరు చేయబడితే దాన్ని సమాసంగా పేర్కొంటాం. ఇటువంటి సమాసానికి సమానత్వం గుర్తు కలిగి ఒక సమాసము, సమానత్వం గుర్తు కలిగిన ఒక సమాసాన్ని సమీకరణంగా పేర్కొంటాం. మరో రకంగా చెప్పాలంటే సమానత్వం గుర్తు కలిగిన గణిత వాక్యాన్ని, సపోజ్ x+2 = 5 ఇది ఒక సమీకరణంగా పేర్కొంటాం. ఈ మధ్యలో మనం గమనించినట్లయితే ఈక్వాలిటీ సైన్ x+2 అనేది దీన్ని LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ చేతి ఉండే రాసులు, ఈ కుడివైపు ఉండే రాశి RHS. x+2 = 5 అనే సమీకరణం ఎందుకంటాం అంటే ఈ గణిత వాక్యాన్ని సమానత్వం గుర్తు కలిగిన ఈ గణిత వాక్యం ఎడమవైపు ఉండే రాశుల యొక్క మొత్తం కుడివైపు ఉండే రాశికి సమానం. దీన్ని సమీకరణంగా పేర్కొంటాం. ఇప్పుడు సమాసానికి సమీకరణానికి ఉండే భేదం గమనించిన తర్వాత ఒక సమీకరణం యొక్క ఉదాహరణకి దగ్గర తీసుకున్నట్టుగా x+2 = 0 సమీకరణం తీసుకున్నట్లయితే ఈ చరరాశి ఒకే ఒక చరరాశి కనిపిస్తుంది మనకి, x, 2 అనేది స్థిర రాశి. ఈ చరరాశి యొక్క అతిపెద్ద ఘాతాంకం ఏదైతే ఉందో దాన్ని పరిమాణము అంటారు. అంటే ఒక చరరాశి యొక్క పరిమాణం, ఒకటి గల సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అంటారు. ఈ చరరాశి ఉదాహరణకి సాధారణ రూపంగా రాయాలి అంటే ax + b = 0. ఇక్కడ చరరాశి x గమనిస్తున్నాం మనం.
ఈ చరరాశి యొక్క ఘాతాంకం 1. దీన్నే పరిమాణం అంటాం. ఈ చరరాశి యొక్క పరిమాణం అంటే ఈ సమీకరణం యొక్క పరిమాణంగా పేర్కొంటుంది. దీన్ని ఏకఘాత చరరాశి సమీకరణం, దీన్నే రేఖీయ సమీకరణంగా పేర్కొంటారు. ఒకే ఒక చరరాశి మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మనం ముందుకెళ్ళినట్లయితే పరిమాణం 2 కలిగిన సమీకరణం, ఉదాహరణకి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం చరరాశి గమనించినట్లయితే x అనేది చరరాశి గమనిస్తున్నాం. దీనిలో అతిపెద్ద పరిమాణం, అతిపెద్ద ఘాతాంకం 2 కాబట్టి దీని పరిమాణం 2గా పేర్కొంటాం. అంటే పరిమాణం 2 కలిగి ఒకే ఒక చరరాశి ఉండే సమీకరణాన్ని వర్గ సమీకరణంగా పేర్కొంటారు. అంటే ఈ ఘాతాంకాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే అవరోహణ క్రమంలో గమనిస్తున్నాం. ax² 2, bx దీని యొక్క ఘాతాంకం 1, c x⁴0గా చెప్తాచ్చు 0. అంటే 2, 1, 0. దేర్ఫోర్ ఇక్కడ మనం అతిపెద్ద ఘాతాంకం 2 కాబట్టి దీని పరిమాణం 2గా పేర్కొంటున్నాం. అంటే 2 పరిమాణంగా కలిగిన సమీకరణం, ఏకచలరాశి సమీకరణం వర్గ సమీకరణం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం అంటారు. అంటే ఘాతాంకాలని అవరోహణ క్రమంలో ఏర్పాటు చేసే విధంగా మనం సమీకరణం రాసినట్లయితే దాని వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో a అనేది x² యొక్క గుణకం, b అనేది x యొక్క గుణకం, c అనేది స్థిరాంకము. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణ యొక్క సాధారణ రూపం ఏంటన్నమాట. వర్గ సమీకరణ సాధారణ రూపం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు గమనిద్దాం. ఉదాహరణకి x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఈ సమీకరణాన్ని సాధారణ రూపంలో ఉండి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చినట్లయితే x² యొక్క గుణకం ఇక్కడ 1, x యొక్క గుణకం -5, స్థిరాంకం 6. దేర్ఫోర్ ఇది ఈ రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా ఒక వర్గ సమీకరణం. అదేవిధంగా 2x² మైనస్ 5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా ఈ వర్గ సమీకరణ రూపంలో ఉంది. దీని పరిమాణం 2 కాబట్టి ఇది వర్గ సమీకరణంగా పేర్కొంటాం. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఈ వర్గ సమీకరణం యొక్క సాధారణ ఈ పరిమాణం 2 కాబట్టి దీనికి 2 సాధనలు ఉంటాయి. సమాసంలో అయితే వాటిని శూన్యాలు అంటారు, సమీకరణంలో వాటిని మూలాలు అంటారు. అంటే పరిమాణం 2 కాబట్టి దానికి 2 మూలాలు ఉంటాయి. మరి పరిమాణం 3 ఉండే సమీకరణం ఉంటుందా అని ఒక సమస్య వచ్చిందనుకోండి. ఉదాహరణకి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక సాధారణ రూపంలో ఉండే అతిపెద్ద పరిమాణం, ఇక్కడ పరిమాణం 3, అతిపెద్ద ఘాతాంకం 3, దీన్ని ఘన సమీకరణము అని పేర్కొంటాం అన్నమాట. అంటే పరిమాణం 1 ఉండే ఏకచలరాశి సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అంటారు. పరిమాణం 2 ఉండే సమీకరణాన్ని, ఏకచలరాశి సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటారు. పరిమాణం 3 ఉండే సమీకరణాన్ని ఘన సమీకరణంగా పేర్కొంటాం. ఉదాహరణకి మరి సపోజ్ x³
మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఘన సమీకరణం ఉందనుకోండి. దీని పరిమాణం 3 అంటున్నాం కాబట్టి దీనికి 3 మూలాలు ఉంటాయి. 3 మూలాలు ఉంటాయి. రెండుగా గల ఏకచల రాశి సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటారు. పరిమాణం 2గా గల ఏకచల రాశి సమీకరణం వర్గ సమీకరణాల మీద ఒక అవగాహన ఏర్పడిన తర్వాత ఈ వర్గ సమీకరణాలు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి కొంత కోణంతో విసురబడిన వస్తువు యొక్క పదం లేదా మార్గాన్ని నిర్వచించడానికి దాన్నే ప్రక్షేపక వస్తువులు అంటారు, దాన్ని ప్రొజెక్టైల్స్ అంటారు. వాటి పదం నిర్వచించడానికి వర్గ సమీకరణాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా డిష్ యాంటెనాలు, టెలిస్కోపుల్లో వాడే లెన్సెస్, మిర్రర్స్ యొక్క షేప్స్ నిర్వచించడానికి కూడా వర్గ సమీకరణాలు ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా కొంత వేగంతో ప్రయాణించే వస్తువులు లేదా వాహనాలు బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత అవి నిశ్చల స్థితికి వస్తాయి. అప్పుడు వాటి పదం చలనాన్ని నిర్వచించడానికి కూడా వర్గ సమీకరణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇన్ని సందర్భాల్లో ఉపయోగించే వర్గ సమీకరణాన్ని ఏ విధంగా సాధిస్తారనేది ఒక అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వర్గ సమీకరణాలని మనం 3 పద్ధతుల ద్వారా సాధిస్తాం. అవి ఏంటంటే, 1 కారణాంక విభజన ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం, 2 పరిపూర్ణ వర్గం చేయడం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం, 3 గ్రాఫ్ను ఉపయోగించి వర్గ సమీకరణాన్ని సాధించడం. ఈ విధంగా వర్గ సమీకరణాన్ని 3 పద్ధతుల ద్వారా సాధిస్తాం. మొట్టమొదట కారణాంక విభజన ద్వారా వర్గ సమీకరణాన్ని ఏ విధంగా సాధిస్తారనేది చూద్దాం. ఇది ఆల్రెడీ మీకు ముందు క్లాసుల్లో కారణాంక విభజన ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం నేర్చుకున్నారు. కానీ ఒకసారి మనం రివిజన్ ద్వారా కారణాంక విభజన ద్వారా వర్గ సమీకరణాల యొక్క సాధన అనేది చూద్దాం. ఈ కారణాంక విభజన ద్వారా వర్గీకరణ సమీకరణాన్ని సాధించడంలో ఫస్ట్గా ఇచ్చిన సమీకరణాన్ని సాధారణ రూపంలో రాసుకోవాలి. ఉదాహరణకి x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక సమీకరణం మీకు ఇవ్వడం జరిగింది అనుకోండి. ఇది వీటి యొక్క పరిమాణాలు, అది ఘాతాంకాలు అవరోహణ క్రమంలో ఏర్పరిచే కాబట్టి ఇది సాధారణ రూపంలోనే ఉంది సమీకరణం. ఈ విధంగా సాధారణ రూపంలో వర్గ సమీకరణం ఉన్న తర్వాత దీన్ని గమనించినట్లయితే ఇక్కడ x² యొక్క గుణకం 1, x యొక్క గుణకం -5, స్థిరాంకము 6. ఈ స్థిరాంకం యొక్క విలువతో x² యొక్క గుణకాన్ని మనం గుణించవలసి ఉంటుంది. అంటే 6 తోటి 1ని గుణించాం, అప్పుడు 6. ఈ 6కు నుండి కారణాంకాలు మనం దీన్ని కారణాంక విభజన చేసినట్లయితే, అంటే ఈ 6ని రెండు కారణాంకాలు లబ్ధంగా రాసినట్లయితే 2 3 6, ఒక 6 6, 2 3 6, ఒక 6 6. అయితే మనం ఈ విధంగా ఈ 6ని ఏ విధంగా రాయాలి అంటే, ఆ కారణాంకాల యొక్క మొత్తము లేదా భేదము -5 అయ్యే విధంగాను, లబ్ధం 6 అయ్యే విధంగాను మనం కారణాంక విభజన చేయాలి. అప్పుడు ఒక 6 6 అన్నప్పుడు దీంట్లో లబ్ధం 6 అవుతుంది, కానీ భేదం -5 అయ్యే విధంగా రాదు. కాబట్టి ఈ 6ని 3 2 6గా తీసుకుందాం. అయితే ఇక్కడ మనకి వీటి యొక్క మొత్తం -5 రావాలి కాబట్టి దీన్ని -3 × -2 తీసుకుంటే -3 × -2 +6 అవుతుంది. -3 -5 యొక్క మొత్తం -5 అయ్యే విధంగా దీన్ని మనం స్ప్లిట్ చేసినట్లయితే x² -3x -2x + 6 = 0. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే దీనిలో లబ్ధం 6 అయ్యే విధంగాను, ఈ కారణాంకాల యొక్క మొత్తం -5 అయ్యే విధంగాను మనం దీన్ని విభజించడం జరిగింది. ఈ
ఈ మొట్టమొదటి రెండు పదాల్లో ఎక్స్ను మనం కామన్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ మనం తీసినట్లయితే ఎక్స్ -3. దీంట్లోనూ రెండు కామన్ చేసినట్లయితే -2 కామన్ చేసినట్లయితే ఎక్స్ ఈ ప్లస్లో మైనస్ ఆల్రెడీ బయటకు తీసాం కాబట్టి -3 = 0. ఇందులో మళ్ళీ ఎక్స్ -3 అనేదాన్ని మనం కామన్గా బయటకు తీసినట్లయితే x - 3 × x - 2 = 0. ఇక్కడ రెండు సమాసాల యొక్క లబ్ధం 0 అయింది. అంటే ఇక్కడ ఈ వర్గ సమీకరణాన్ని రెండు ఏకఘాత రేఖీ సమీకరణాల యొక్క లబ్ధంగా మనం మార్చాం. అంటే ఈ రెండిట్ల యొక్క లబ్ధం ఎప్పుడైతే 0 అయిందో మొదటి పదమైనా 0 అవ్వాలి, లేదా రెండో పదమైనా 0 కావాలి. మొదటి కారణాంకమైనా 0 కావాలి, లేదా రెండో కారణాంకమైనా 0 అవ్వాలి, లేదా రెండు 0 అవ్వాలి. ఇప్పుడు మొదటి కారణాంకాన్ని 0కి సమానం చేసినట్టు x - 3 = 0. ఇట్ మీన్స్ x = 3 ఆర్ x = 2. దేర్ఫోర్ x = 3 లేదా x = 2 అనేది ఈ వర్గ సమీకరణం యొక్క సాధన. అంటే x 3 లేదా 2కి వర్గ సమీకరణం అవుతుందన్నమాట, 0 అవుతుంది. కాబట్టి 3ని 2ని దీని యొక్క సాధన అంటారు. దీన్ని ఇంకో రకంగా దీని యొక్క మూలాలు అని కూడా అంటారు అన్నమాట. Now let us have one more example to solve a quadratic equation using factorization method. X square minus x minus 6 = 0. When you observe this equation x square minus x minus 6 = 0, this is already in standardized form. Since this is only standard form, let us solve this equation. Here, as we have just discussed in the previous problem, multiply this constant with the coefficient of x square. -6 × 1 is equal to -6. So select two factors in such a way that product is -6 and the sum or difference is -1. Therefore I am going to select -3 × 2. -3 × 2 is equal to -6. -3 + 2 is equal to -1. So therefore let us split up this equation in terms of x square minus 3x plus 2x minus 6 is equal to 0. So consider the first two terms. Let us bring out x as the common factor. X into x minus 3 plus 2 into x minus 3 is equal to 0. So x minus 3 into x plus 2 is equal to 0. That means x minus 3 is equal to 0 or x plus 2 is equal to 0. Therefore x is equal to 3 or x is equal to -2. Therefore 3 లేదా -2 అనే విలువలకి ఇచ్చిన సమీకరణం శూన్యం అవుతుంది. అంటే 3 కానీ -2 కానీ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి 0 వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి 3² -3 స్క్వేర్ x3 అనుకున్నట్లయితే 3² 9 -3 -6 9 - 3 6 - 6 = 0. అదేవిధంగా -2 కూడా ప్రతిక్షేపించినట్లయితే దీంట్లో -2² 4 x బదులు -2 తీసుకుంటే -2 + 2 అంటే 4 + 2 6 6 - 6 0 అవుతుంది. అంటే 3 -2 అనే విలువలకి ఇచ్చిన సమీకరణం 0 అవుతుంది. కాబట్టి ఈ రెండు ఈ సమీకరణం యొక్క మూలాలుగా పరిగణిస్తాము. కారణాంక విభజన ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం అర్థమైన తర్వాత వర్గ సమీకరణం సాధించడంలో మరో ముఖ్యమైన పద్ధతి పరిపూర్ణ వర్గం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం. ఉదాహరణకి ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం సాధారణ రూపంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పరిపూర్ణ వర్గం ద్వారా సాధించడం ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చిన ఒక సమీకరణాన్ని సంపూర్ణ వర్గమైన a + b² కానీ a - b² రూపంలో కానీ తీసుకురావడం జరుగుతుంది.
దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ మనం చేయవలసింది ఏంటంటే ఇచ్చిన స్థిరాంకాన్ని సిని కుడి చేతికి తీసుకెళ్తున్నాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సో ఇక్కడ ఎడమ చేతి ఎల్హెచ్ఎస్లో ఉండే రాశిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో తీసుకురావడంలో భాగంగా మొట్టమొదటిగా ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం 1 కావాలి కాబట్టి ఇదొక సమీకరణం కాబట్టి ఎడమ వైపు ఏ చర్య అయితే చేపడుతున్నామో అదే చర్యని కుడివైపు కూడా చేయవలసి వస్తుంది. దెర్ఫోర్ ఎడమవైపున కుడివైపున మనం ఈ సమీకరణాన్ని ఏతో భాగించినట్లయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అవుతుందన్నమాట. దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ దీన్ని స్ప్లిట్ చేసినట్లయితే మనం ఈ విధంగా పడగొట్టినట్లయితే ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏగా మారింది. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో తీసుకురావాల్సినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ రూపంలో ఉందనుకున్నట్లయితే ఇక్కడ రెండో టర్మ్ మనం మిస్ అయింది ఏంటి, 2ab రూపంలో కావాలి. ఈ 2ab రూపంలో కావాలి అన్నప్పుడు ఈ పదాన్ని 2తో గుణించి 2తో భాగించాలి. 2తో గుణించి 2తో భాగించడం వల్ల ఏమవుతుంది, దీని యొక్క స్వభావం మారకుండా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో తీసుకొస్తాం. సో ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి బై 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి, మనం ఏ స్క్వేర్ ప్లస్ 2ab బి స్థానంలో ఏమన్నట్టు బి బై 2a ఉంది. ఈ బి బై 2aని రెండు వైపులా మనం కలిపినట్లయితే ఈ సమీకరణం యొక్క రూపం అదే విధంగా ఉంటుంది. ఇది ఒక సమీకరణం కాబట్టి బి బై 2aని రెండు వైపులా కలుపుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 4a స్క్వేర్ మైనస్ సి బై ఏ అయింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ఎల్సిఎం అయింది, కాసాగు తీసుకుందాం. ఈ 4a స్క్వేర్తో భాగించినట్లయితే ఒకసారి పోయింది, 1 ఇంటూ బి స్క్వేర్ ఏ 4a స్క్వేర్లో 4a టైమ్స్ పోతే 4a ఇంటూ సి 4ac అయింది. రెండు బిల్ల వర్గమూలం తీసుకున్నట్లయితే ఈ వర్గం పోతుంది. ఎక్స్ ప్లస్ బి బై 2a ఈజ్ ఈక్వల్ టు ఒకటి ధనాత్మక మూలం వస్తుంది, రెండోది రుణాత్మక మూలం వస్తుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ మనం ఈ బి బై 2a కుడివైపు తీసుకున్నట్లయితే బి బై 2a మైనస్ బి బై 2a అయింది. మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ ఎల్సిఎం ఏంటి, కాసాగ్ ఏంటి 2a కాసాగ్ తీసుకున్నట్లయితే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అయింది. అంటే ఒకటి ధనాత్మక మూలం వచ్చింది, రెండోది రుణాత్మక మూలం వచ్చింది. ఈ ధనాత్మక మూలం మొదటిది ఏంటి, మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రుణాత్మక మూలం మైనస్ బి రూట్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ధనాత్మక మూలాన్ని ఏమో సాధారణంగా ఆల్ఫాతో చూపిస్తారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a పేర్కొంటాం అన్నమాట. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రుణాత్మక మూలాన్ని బీటాతో చూపించినట్లయితే మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దేర్ఫోర్ ఈ పద్ధతిలో దీన్ని ఇచ్చిన సమీకరణాన్ని మనం ఏ ప్లస్ బి స్క్వేర్ రూపంలో తీసుకొచ్చి మనం సాధించాం కాబట్టి దీన్ని పరిపూర్ణ వర్గం చేయటం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం అని అంటాం. ఏమంటారు, ఇది పరిపూర్ణ వర్గం చేయటం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడం అంటారు. ఎందువల్ల ఇక్కడ దీన్ని మనం ఇచ్చిన సమీకరణాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో తీసుకొచ్చి వర్గ సమీకరణాన్ని సాధించాం కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం చేయడం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించాం. దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని కూడా అంటారు అన్నమాట. పరిపూర్ణ వర్గం చేయడం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించడంలో భాగంగా నిన్న కారణాంక పద్ధతిలో మనం సాధించిన ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణాన్ని పరిపూర్ణ వర్గం చేయడం ద్వారా సాధించినప్పుడు కూడా అవే విలువలు మనం రావాలి. అది ఏ విధంగా సాధించాలనేది ఒకసారి నిన్నటి ప్రొసీజర్ ఒకసారి చూస్తూ దాని ద్వారా మనం దీన్ని సాధిద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణం తీసుకురావడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా నేను అనుకున్నట్లు ఈ ప్లస్ 6 నటి తీసుకెళ్ళినట్లయితే మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అయింది. ఇప్పుడు ఎడమవైపు ఉండే రాశులు
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి తీసుకొచ్చినప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ 5 ఎక్స్ యొక్క గుణకం. దీన్ని యొక్క స్వభావం మారకుండా ఉండాలి అంటే నేను 2తో గుణించి 2తో భాగించాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ -2 ఇంటూ 5/2 ఇంటూ ఎక్స్, ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే మనకు 5x మిగులుతుంది. కాబట్టి దీనికి స్వభావం మారకుండా ఉంటే 2తో గుణించి 2తో భాగించాం. అప్పుడు ఇది ఏ రూపంలోకి వచ్చింది? ఏ స్క్వేర్ -2ab, ఏ స్క్వేర్ -2ab. ఇక్కడ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రావాలంటే దీనికి ఇంకా ఏం కలపాలి? మనం బి స్క్వేర్ అనే పదాన్ని మనం ఇక్కడ కలపాల్సి వస్తుంది. ఇక్కడ బి స్థానంలో ఏమన్నట్టు 5/2 ఉంది. therefore a square minus 2ab plus 5/2 హోల్ స్క్వేర్ కలిపాం. సమీకరణం ఎప్పుడైతే అయిందో ఎడమవైపు ఏ చర్య అయితే చేపట్టామో కుడివైపు కూడా అదే చర్య చేపట్టాలి. therefore 5/2 హోల్ స్క్వేర్ని ఎడమవైపు కుడివైపు కలపడం జరిగింది. therefore ఇది ఏ రూపంలోకి మారింది? a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 5/2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 25/4 -6 అయింది అనమాట. therefore x minus 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కుడివైపు ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎలా అవుతుందో చూడండి. 25 మైనస్ 4 ఆర్లు 24/4. therefore x minus 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. దీనికి ఇరువైపులా వర్గమూలాన్ని అప్లై చేసినట్లయితే స్క్వేర్లో x minus 5/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √1/4. అదేమైంది? ప్లస్ ఆర్ మైనస్ 1/2 మిగిలింది. అంటే ఇక్కడ 2 మూలాలు వచ్చాయి, ఒకటి ధనాత్మక మూలం, 2 రుణాత్మక మూలం. ధనాత్మకం x minus 5/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2, x minus 5/2 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఈ రెండు మన ఎక్స్ని సాధిస్తున్నప్పుడు ఎక్స్ విలువ x ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇటు తీసుకెళ్తే -5/2 ఇటు తీసుకెళ్తే +5/2, 5/2 + 1/2, 5 + 1/2 ఈజ్ ఈక్వల్ టు 6/3 అయింది. అలాగే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -5/2 తీసుకెళ్తే 5/2 అయింది కదా, 5/2 - 1/2, 5 - 1/2 ఈజ్ ఈక్వల్ టు 4/2 అవుతుంది. 4/2కి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 2 వచ్చింది అనమాట. ఈ విధంగా 3, 2 అనేవి మనకి మూలాలుగా వచ్చాయి. ఈ సమీకరణాన్ని నేను సాధించిన దాంట్లో x² - 5x + 6 ఈజ్ ఈక్వల్ టు 0ని మనం కారణాంక పద్ధతిలో సాధించినప్పుడు కూడా ఎలా వచ్చాయి మనకి? 6 × 6. 6 యొక్క మూలాలు ఏం చేసాము? 3 × 2. ఇక్కడ మైనస్ ఆర్ గుణిస్తే ప్లస్ ఆర్ రావాలి, కలిపితే -5 రావాలి. కాబట్టి -3 × -2 ఈజ్ ఈక్వల్ టు +6. therefore x² - 3x - 2x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ చేసాం, x × x - 3 -2 × x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మళ్ళీ x - 3 మనం తీసుకున్నట్లయితే x - 3 × x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2. అంటే xకి 2 మూలాలు వచ్చాయి. ఇక్కడ ఏంటి? 3, 2. ఇది కారణాంక పద్ధతిలో సాధించినప్పుడు వచ్చిన మూలాలు 3, 2. అదేవిధంగా పరిపూర్ణ వర్గం చేయడం ద్వారా సాధించినప్పుడు కూడా 3, 2 రావటం జరిగింది. కాబట్టి ఈ పరిపూర్ణ వర్గం ద్వారా సాధించిన ఈ వర్గ సమీకరణం మూలాలు 3, 2. కారణాంక పద్ధతిలో కూడా దీన్ని వెరిఫై చేయడం జరిగిందనమాట. ఒక వర్గ సమాసాన్ని లేదా వర్గ సమీకరణాన్ని గ్రాఫ్ను ఉపయోగించి ఏ విధంగా సాధించాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మన కన్వీనియన్స్కి ఈ x² - 5x + 6 అనే వర్గ సమాసాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. p(x) ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6. ఈ సమాసాన్ని మనం గ్రాఫ్ ద్వారా సాధించినప్పుడు ముందుగా మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ఈ సమాసం యొక్క పాలినామిల్ p(x) అంటే దీన్ని పాలినామిల్ ఇన్ వేరియబుల్ x అంటాం. అంటే x అనే చలరాశిలో ఒక బహుపది. దీన్ని y అనే అక్షరంతో సూచించామనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు p(x) ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6 అనుకుందాం. అప్పుడు x అనేది ఇక్కడ అస్వతంత్ర చలరాశి. x వాల్యూ అనేది దేని మీద ఆధారపడదు. ఇక్కడ దీన్ని మనం -3 నుంచి +3 దాకా వాల్యూస్ తీసుకుందాం. -3, -2, -1, 0, 1, 2, 3 అనే వాల్యూస్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ x వాల్యూ మారే కొద్ది y వాల్యూ మారుతుంది. ఎందుకంటే y యొక్క వాల్యూస్ లేదా p(x) యొక్క వాల్యూస్
ఎక్స్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ మారుతుంటే వై లేదా పి ఆఫ్ ఎక్స్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ అనేది ఎలా వస్తుంది? ఈ ఎక్స్ యొక్క ప్రతి విలువని మనం వర్గం చేయడం ద్వారా ఎక్స్ స్క్వేర్ విలువ వస్తుంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ ఎక్స్ విలువ ఎంత -3 తీసుకున్నాం. -3 స్క్వేర్ వర్గం చేస్తే 9, -2ని వర్గం చేస్తే 4, -1 వర్గం చేస్తే 1, -0ని వర్గం చేస్తే 0, 1 వర్గం చేస్తే 1, 2ని వర్గం చేస్తే 4, 3ని వర్గం చేస్తే 9. నెక్స్ట్ రెండో పదం ఏంటి ఇక్కడ? -5x. ఈ -5xలో ప్రతి వాల్యూని ఎక్స్ యొక్క ప్రతి వాల్యూని -3 నుంచి +3కి మారుతుంది కాబట్టి ఈ -5xలో ఎక్స్ యొక్క విలువని -3 నుంచి +3 వరకు తీసుకున్నట్లయితే ఈ విలువలు ఎలా మారుతాయి చూడండి. -5 ఇంటూ ఎక్స్ -3 తీసుకున్నట్లయితే -5 ఇంటూ -3 +15 అయింది. -5 ఇంటూ -2 10 అయింది. ఈ వై ఎక్స్ విలువ -1 అయినట్లయితే -5 ఇంటూ -1 ఏమో +5 అయింది. 0 అయినట్లయితే -5 ఇంటూ 0 0 అయింది. 1 అయినట్లయితే -5 ఇంటూ 0 -5 అయింది. 2 అయినప్పుడు -10 అయింది. 3 అయినప్పుడు -15 అయింది. r అనేది స్థిరాంకం కాబట్టి ఈ r యొక్క విలువని ప్రతి పదానికి కలుపుకుంటూ వెళ్తే 6 6 6 చూడండి, -3 నుంచి +3 వరకు ఉండే విలువలు అన్నట్లు కూడా r కలుపుకుంటూ వెళ్ళాం. అప్పుడు పి ఆఫ్ ఎక్స్ లేదా వై విలువ ఎలా మారింది? ఇక్కడ -3కి వచ్చేటప్పుడు ఈ మొత్తం ఈ మూడాట్లకి మొత్తమే మనకి పి ఆఫ్ ఎక్స్ లేదా వై విలువ అవుతుంది. అంటే -3కి సంబంధించిన కరస్పాండింగ్ పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత అనమాట? 9, 15, 24, 24, 30. అంటే -3కి పి ఆఫ్ ఎక్స్ విలువ 30, -2కి 3 కలిపితే చూడండి ఎంత? 4, 14, 6, 20, 1, 5, 6, 6, 12, 0, 0, 0, 3 వస్తే 6. ఇక్కడ 1 + 6 7, 7 - 5 2 వచ్చింది. ఇప్పుడు 6, 4, 10, 10 - 10 0 అయింది. ఇక్కడ లాస్ట్ పదం చూడండి, 9, 6, 15, 15 - 15 0 అయింది. అంటే -3కి ఎక్స్ అనే -3 విలువకి పి ఆఫ్ ఎక్స్ లేదా వై విలువ ఎంత వచ్చింది? 30 వచ్చింది. -2కి ఎంత వచ్చింది? 20 వచ్చింది. -1కి ఎంత వచ్చింది? 12 వచ్చింది. కాబట్టి -3, 30 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. -2, 20 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. -1, 12 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. 0, 6 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. 1, 2 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. 2, 0 అనేది ఒక క్రమయుగ్మం అవుతుంది. 3, 0 అనేది క్రమయుగ్మం అవుతుంది. ఈ క్రమయుగ్మాల్లో ఎక్స్ విలువలనేమో ఎక్స్ అక్షం మీద, పి ఆఫ్ ఎక్స్ లేదా వై విలువలనేమో వై అక్షం మీద తీసుకుని మనం గ్రాఫ్ గీసినట్లయితే నేను చెప్పినట్లు మీకు ఒక యు ఆకారంలో ఉండే ఒక వక్రం వస్తుంది. దీన్నే పెరాబోలా అంటాం. ఈ పెరాబోలా ఎక్స్ అక్షాన్ని 2 బిందువుల దగ్గర ఖండిస్తుంది. ఏ బిందువుల దగ్గర అయితే ఎక్స్ అక్షాన్ని ఈ పరాబోలా ఖండించిందో ఆ 2 బిందువులు ఈ వర్గ సమాసానికి మూలాలు అవుతాయి. ఉదాహరణకు మనం ఇక్కడ 2కి 3కి 0 0 వచ్చి రావడం జరిగింది చూడండి. కాబట్టి ఈ వర్గ సమాసం యొక్క గ్రాఫ్ మనం తీసుకున్నట్లయితే ఇది మనం వెరిఫై చేసి మీ గ్రాఫ్ ద్వారా చూపిస్తాను. ఇది 2కి 3కి ఎక్స్ అక్షాన్ని ఇది ఖండిస్తుంది. అంటే 2, 3 అనేది వర్గ సమాసం యొక్క మూలాలు. ఇదే విషయాన్ని మనం సంపూర్ణ వర్గం చేయడం ద్వారా, అదేవిధంగా కారణాంక పద్ధతిలో సమీకరణాన్ని సాధించినప్పుడు కూడా 2, 3 విలువలు మనకి రావడం జరిగింది. మీరు గమనించారు. అది క్షితిజ సమాంతరంగా ఉండే సంఖ్యారేఖను ఎక్స్ అక్షం అని, క్షితిజ లంబంగా ఉండే సంఖ్యారేఖను వై అక్షం అని అంటారు తెలుసు. అటువంటి తలంలో మనం ఈ బిందువుల్ని నిర్మిద్దాం. +3 నుంచి +3 వరకు ఉండే విలువలను ఎక్స్ అక్షం మీద, దాని కరస్పాండింగ్ వై విలువలను వై అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే అది పరావలయాన్ని 2, 3 దగ్గర ఖండించింది. కాబట్టి దీని సాధన 2, 3. తర్వాత మరొక సమాసం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - x - 6 అనే వర్గ సమాసాన్ని గ్రాఫ్ ద్వారా ఏ విధంగా సాధించాలనేది ఇప్పుడు ఒకసారి కొంచెం చూద్దాం. ఎక్స్ యొక్క విలువ ఇక్కడ -3, అట్లాగే -3, -2, -1, 0, 1, 2, 3. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ యొక్క విలువని వైగా మనం తీసుకున్నట్లయితే ఎక్స్ యొక్క విలువ మారే కొద్ది ఇందాక చెప్పుకున్నట్లుగానే వై విలువ మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది 3 పదాల యొక్క కాంబినేషన్. ఇది x² అంటే ఎక్స్ యొక్క ప్రతి విలువని మనం వర్గం చేసినట్లయితే x² విలువ వస్తుంది. -3² 9, ఎక్స్ బదులు -2 తీసుకుంటే -2² 4, 1, 0² 0, 1² 1, 2² 4, 3² 9. తర్వాత -x అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం
ఏం లేనప్పటికీ మనం 1 తీసుకుంటాం. సో మైనస్ ఎక్స్ అంటే -1 ఇంటూ ఎక్స్ అని. అంటే ఎక్స్ యొక్క ప్రతి పదాన్ని -1తో గుణించినప్పుడు -1 ఇంటూ -3 +3, -1 ఇంటూ -2 +2, -2 ఇంటూ -1 1, -1 ఇంటూ 0 0, -1 ఇంటూ 1 -1, -1 ఇంటూ 2 -2, -1 ఇంటూ 3 -3 అయింది. అంటే -1x అనేది ఎలా వచ్చింది? -x విలువలు ఎలా వచ్చాయి? x యొక్క ప్రతి విలువని -1తో గుణించడం వల్ల -x విలువలు వచ్చాయి. తర్వాత స్థిరాంకం ఇది -r. ఈ -rని వీళ్ళన్నిటికి కరస్పాండింగ్గా మనం ఈ -rని మనం కలుపుకుంటూ వెళ్ళినట్లయితే ఈ మూడాటి యొక్క కాంబినేషన్ మనకేంటి? y లేదా p(x). ఈ y ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ -x విలువలు 3 కలుపుకున్నాం. 9 3 12, 6 నుంచి 6 తీస్తే 6, 4 2 6 -6 0, 1 1 2 2 -6 -4, 0 + 0 -6 -6, 1 -1 0 0 -6 -6, -6 4, -6 -2 -8, -8లోంచి 4 పోతే -4, -6 -3 -9 +9 0. అంటే ఇక్కడ ఏ వాల్యూస్కి ఇది 0 వచ్చింది? -2కి 3కి. అంటే మనం ఈ పరావళి లేదా ఈ వర్గ సమాసాన్ని మనం గ్రాఫ్ గీసినట్లయితే దీనికి శూన్యాలు లేదా ఈ వర్గ సమీకరణానికి మూలాలు ఏమవుతాయి అన్నమాట? -2 3. అంటే -2 3 మూలాలు లేదా శూన్యాలు గల వర్గ సమాసం మనకు వస్తుంది అనమాట. ఈ రెండు మనం గ్రాఫ్ ద్వారా చూపించి ఇప్పుడు ఈ బిందువుల్ని గ్రాఫ్లో గుర్తిద్దాం. అదేవిధంగా x యొక్క విలువల్ని x అక్షం మీద, దాని కరస్పాండింగ్ y విలువలను y అక్షం మీద తీసుకుని గ్రాఫ్ నిర్మించినట్లయితే ఈ వక్రం x అక్షాన్ని -2 పరావళి x అక్షాన్ని -2 3 దగ్గర ఖండించింది కాబట్టి దీని సాధన -2 3.